రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన చిత్తూరు జిల్లాలో జల్లికట్టు సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జల్లికట్టు సంబరాలను ప్రారంభించారు. రామిరెడ్డిపల్లిలో జల్లికట్టు సంబరాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన చిత్తూరు జిల్లాలోని జల్లికట్టు సంబరాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చంద్రగిరి మండలంలో భారీ ఎత్తున ఇవాళ ఉదయం నుంచి కూడా జల్లికట్టు సంబరాలు జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. రంగంపేట కావచ్చు, రామిరెడ్డిపల్లె, అలాగే పుల్లయ్య గారిపల్లె, నాగయ్య గారిపల్లె, ఇలా ఈ ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా ఈ జల్లికట్టు సంబరాలు జరుగుతాయి. దీన్ని ఎద్దుల పండుగ కూడా భావిస్తుంటారు, ఎద్దుల పండుగ కూడా చెప్తారు. ఎందుకంటే తరతరాలుగా జరుపుకున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని మాతరం కూడా పాటిస్తున్నామనేటువంటి ఇక్కడ వాసులు చెప్తున్నారు. ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం వీటిని ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు స్థానికులు చాలా మంది ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ సంబరాలను ఏ విధంగా చూస్తారు? ఇది అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. భారతీయ సంస్కృతిలో, ప్రత్యేకంగా హిందూ సంస్కృతిలో పశువులకు కూడా పూజలు చేయడం, పండగ చేయడం అన్నది ప్రపంచంలో ఏ మతంలో, ఏ సంస్కృతిలో కూడా లేదు. ఒక హిందూ సంస్కృతిలోనే పశువులకు కూడా పండగ చేయడం, పశువుల పండగ, పసల పండగ, కనుమ పండగ అని రకరకాల పేర్లతో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పశువులను సంవత్సరానికి ఒక్కరోజు చక్కగా అలంకరించి పూజలు చేసి వాటిని పల్లెల్లోకి వదలడం జరుగుతుంది. వాటికి రకరకాల అలంకరణలతో పంపించడం జరుగుతుంది. ఈ యొక్క పండుగలో ప్రజలందరూ కూడా, పిల్ల పెద్ద అందరూ కూడా పాల్గొని ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. దీని ఆంక్షలు విధించే అంత ఏమి ఇక్కడ జరగదు. దీనికి కావాల్సిన ప్రకాశం పల్లెల్లోనే తీసుకుంటారు. యువకులు పోటీ పడతారు, మేము పట్టుకోగలమని. దీనికేం కత్తులు కట్టార్లు కట్టేది ఏమి ఉండదు. రోజు తమ కళ్ళ ముందర ఉన్నటువంటి పశువులను, రోజు తాము మేపుతున్నటువంటి పశువులను అలంకరించి పల్లెల్లోకి పరిగెత్తివ్వడం జరుగుతుంది. ఇదొక రకమైన ఆట, పోటీ. గోదావరి జిల్లాలో కోడి పందాల సందర్భంగా పెద్ద కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించదు. అయినా కానీ పోలీసులు ఆంక్షలు అంటున్నారు, నోటీసులు ఇస్తున్నామంటున్నారు. మరి ఎట్లా? ఇక్కడ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు దీంట్లో ఉండవు. ఒక ఆనందంగా జరుపుకునే కార్యక్రమం తప్ప ఆర్థికపరమైన సంబంధాలతో జరిపే కార్యక్రమం కాదు. దీంట్లో ఆ రకమైనటువంటి పోటీ తత్వాలు కూడా ఏమి ఉండవు. ఇక్కడ ఓన్లీ తమ రోజు తమ ఇంట్లో పెరిగినటువంటి ఎద్దునో, ఆవునో, దూడనో ఆ వీధుల్లోకి పరిగెత్తిస్తారంతే. ఆ పరిగెత్తించడంలో ఆనందిస్తారంతే. దీనిలో మహిళలు పాల్గొంటారు. అంత ఇబ్బందికర పరిస్థితి మహిళలందరూ కూడా ఉన్నారు. మహిళలు పాల్గొంటారు, చిన్న పిల్లలు పాల్గొంటే ఇక్కడ ఏ రకమైనటువంటి జరుగు ఎప్పుడో ఒకటో చిన్నవి జరగదు తప్ప దాని దృష్టిలో ఉంచుకొని మొత్తం ఈ వ్యవస్థనే రూపుమాపాలంటే కరెక్ట్ కాదు. ఎందుకు పల్లెలు యాక్సెప్ట్ చేయు. ఇది మొత్తం ఏదైతే ఉందో సాంప్రదాయబద్ధంగా అనాదిగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో జూదానికి సంబంధం ఏంటి, ఇది ఒక క్రీడ కాబట్టి, ఆనందంగా జరుపుకునే పండుగ కాబట్టి ఖచ్చితంగా పోలీసులు సైతం సహకరించాలనేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్నారు. స్థానిక సర్పంచ్ పద్మజ గారు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, మా ఇవాళ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు, మీరేమంటారు? నేను రామిరెడ్డిపల్లి సర్పంచ్ అండి. ఇది పూర్వకాలం నుంచి అనాదిగా వస్తున్న ఆచారము. దీన్ని ఏ గవర్నమెంట్ కూడా నిషేధించాల్సిన అవసరం లేదు అసలు. ఎందుకంటే సాంప్రదాయమైన వాటిని మనము అభివృద్ధి పరచాలే కానీ దాన్ని డిస్క్రైబ్ చేయకూడదు. ఇక్కడ ఎలాంటి బెట్టింగ్లకు కానీ ఎలాంటి వాటికి కూడా తావులేదు. ఇక్కడ ఉన్న ప్రజలు ఆవుల్లో పుట్టి ఆవుల్లో పెరిగిన వాళ్ళు ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కనీసం మినిమం 2 ఆవులైనా ఉంటాయి వాళ్ళకి. ఆవుల్లో చిన్న పిల్లలు కానీ ఆవులతో ఆడుకుంటారు, చేస్తారు. ఇది ఏమి బెట్టింగ్లకు సంబంధించింది కాదు, దేనికి సంబంధించింది కాదు. సంక్రాంతి వస్తుందంటే చిన్న పిల్లల కాంచి ముసలోళ్ళ దాకా ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఆవులతో ఆడుకోవడం, ఆవులు అవి ఓన్లీ వదులుతారు, పట్టుకుంటారు, అంతేగాని వాటికి పూజ. మనము భారతదేశంలో పుట్టాము, ఇది గోమాతని పూజించే దాంట్లో పుట్టాము మనం. గోవుల్ని పూజ చేసి మరీ దాన్ని వదులుతారు. కానీ ఇవి నాటు ఆవులు అనమాట. నాటు ఆవులు ప్రత్యేకంగా ఏ స్వలాపేక్ష లేకుండా కూడా పెంచుతారనమాట. సాంప్రదాయబద్ధంగా ఏదేదో గోమాతకు అదే అంటే హిందూ సాంప్రదాయ ప్రకారం జరుపుకుంటున్నామన్నారు. కొంతమంది యువకులు ఉంటున్నారు, వారితో మాట్లాడి ఇవాళ ఎద్దులు పట్టుకోబోతున్నారా మీరు? మేము సరదాగా చేసుకున్న పండుగ ఇది. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు మేము ఎద్దులు జరుగుతాము. దాని సందర్భంగా మాకు సరదా కోసము ప్లస్ మా ఎద్దులకు ఒక ఉత్సాహం కోసం ఈ ప్రతి ఏటా ఈ సంవత్సరం ఈ పండుగ జరుగుతుంది. కాబట్టి ఈ యువకులు అధిక మొత్తంలో పాల్గొని ఎద్దులను పోటీ పట్టడానికి మేము సరదా చూపుతున్నాము. ఇది మొత్తం మీద యువకులు కూడా చెప్తున్నారు, ఉత్సాహంగా ఖచ్చితంగా సరదాగా జరుపుకునే పండుగ కాబట్టి దీన్ని ఎవరు ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదంటున్నారు. మనం చూడొచ్చు, మరికొద్ది సేపట్లో ఎద్దులకు కూడా ముస్తాబు చేసిన పరిస్థితి. ఈ ఎద్దుల కొమ్ముల మధ్య ఈ
పలకల్ని యువకులు పట్టుకోవడానికి అత్యంత సాహసం ప్రదర్శిస్తుంటారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాటిని నిలువరించడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ చిత్తూరు జిల్లాలో రంగంపేట అలాగే రామిరెడ్డిపల్లె, నాగయ్య గారిపల్లె, పుల్లయ్య గారిపల్లె ప్రాంతాల్లో భారీ ఎత్తున ఈ పశువుల పండుగ సంబరాలు జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం మీద ప్రారంభం కానున్నాయి. వీటిని ఇప్పటికే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ మొత్తం చిత్తూరు జిల్లాలో అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఏది ఏమైనా ముఖ్యంగా రంగంపేటలో అయితే లక్షల మంది హాజరవుతారు. అక్కడ వచ్చే జనాన్ని ఇసుక వేస్తే రాలడంత విధంగా ఉంటారు. మనం చూడొచ్చు మరికొన్ని చోట్ల అంటే ఆవులని అన్నింటినీ ముస్తాబు చేయడం జరిగింది. ఇప్పటికే చాలా మిద్దెల మీద కూడా జనం చేరి ఉన్నారు. ఆ ఉత్సవాలను ఆ సంబరాలను తిలకించడానికి ఆనందం వేస్తారు. ఈ ఉత్సవాలను ప్రారంభించే ముందు ఇక్కడ ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా పూజలు చేస్తారు. గోమాతలను అత్యంత పవిత్రంగా భావించే ఈ ప్రాంత వాసులు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఎలాంటి ఆంక్షలు విధించవద్దు, పోలీసులు సైతం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మనం చూడొచ్చు మరికొద్ది సేపట్లో జరగనున్నటువంటి ఈ సంబరాలకు ఇప్పటి ఎద్దులను ఆవులను ముస్తాబు చేస్తున్న పరిస్థితి. యువకులు ప్రధానంగా ఈ పోటీలో పాల్గొని తమ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. ఎవరైతే ఎద్దుల కొమ్ముల మధ్య ఉండే పలకను పట్టుకుంటే వాళ్ళను ధైర్యవంతులుగా సాహసవంతులుగా అభివర్ణించడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తుంది. ఏది ఏమైనప్పటికీ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో చోటు చేసుకున్న ఏదైతే జరుగుతున్నదో ఈ సంబరాలకు ఇప్పటికే వేలాది మందిగా తరలి వస్తున్న పరిస్థితి ఇవాళ సాయంత్రం వరకు ఈ కొనసాగుతూనే ఉంటుంది. ఏదేమైనప్పటికీ పోలీసులు సహకరించాలనేసి స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగతా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో మసూద్ రెడ్డి, సాక్షి టీవీ, రామిరెడ్డిపల్లి నుంచి.